మెదక్ జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత. మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో డిపిఈఓ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు తూప్రాన్ ఫ్లైఓవర్ వద్ద అనుమానంతో ఉన్న వ్యక్తి వద్ద చెకింగ్ చేయగా 1 కిలో 300 గ్రాముల ఎండు గంజాయి బయటపడింది. గంజాయి సరఫరా చేసే వ్యక్తి బీహార్ రాష్ట్రానికి చెందిన మొహంసగా గుర్తించారు. మరొక వ్యక్తి తూప్రాన్ పట్టణానికి చెందిన నర్సింహులుగా గుర్తించారు. నర్సింహులు అనే వ్యక్తి పరారులో ఉన్నట్లు తెలిపారు. ఎక్సైజ్ సిఐ గోపాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ సిఐ గోపాల్, ఎస్ఐ బాలరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ చంద్రయ్య, ఎల్లయ్య, రాజు, నవీన్, హరీష్, నరీష్, రవి సిబ్బంది పాల్గొన్నారు. సిబ్బందితో కలిసి తూప్రాన్ పట్టణములో అక్కడ వేచి ఉండగా అంటే ఇది మా జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ జి శ్రీనివాస్ రెడ్డి గారు మరియు డిప్యూటీ కమిషనర్ హరికిషన్ గారి ఆదేశాల మేరకు తూప్రాన్ పట్టణంలో గంజాయి అక్రమంగా అమ్ముతున్నారనే సమాచారం మేరకు మేము మా సిబ్బందితో కలిసి అక్కడ వెళ్ళి చూడగా తూప్రాన్ పట్టణంలో ఒక చౌరస్తా, తూప్రాన్ నుండి నర్సాపూర్ వచ్చే చౌరస్తా దగ్గరలో ముఖాన్ షా అనే వ్యక్తి మరియు అతనితో పాటు ఎస్ నర్సింహులు వాళ్ళు కలిసి గంజాయి అమ్ముతున్నారు. మేము మా సిబ్బందితో కలిసి వాళ్ళను చుట్టుముట్టి ముఖాంశ అనే వ్యక్తిని పట్టుకొని అతని దగ్గర ఒక ప్లాస్టిక్ సంచిలో కవర్లో చూడగా అందులో దాదాపుగా 1 కిలో 300 గ్రాముల డ్రై ఎండు గంజాయి కలిగి ఉన్నది. మేము మరియు మా సిబ్బందితో కలిసి అట్టి వ్యక్తిని చుట్టుముట్టి పట్టుకొని అతన్ని మా స్వాధీనంలో తీసుకున్నాము. తదుపరి అట్టి వ్యక్తి ఈ గాంజాయిని ఎవరిదని అడగగా అతను ఈ గాంజాయి మేమే హైదరాబాద్ నుంచి తెచ్చి తూప్రాన్ పట్టణంలో అమ్ముచున్నామని తెలిపినారు. ఇలా గంజాయి అమ్మడము, రవాణా చేయడము, అమ్మడము చట్టవిరుద్ధ నేర అతనిని పట్టుకొని మా కస్టడీలో తీసుకొని ఎక్సైజ్ స్టేషన్ నర్సాపూర్ నందు హ్యాండ్ ఓవర్ చేసినాము. ఈ నర్సింహులు అనే వ్యక్తి అన్నారు కదా సార్, ఆయన పైన కూడా కేసు